అంటే మళ్ళీ ఒక్కరి వరకే ఆగుద్దా? ఇప్పుడు శ్రీతేజ అబ్బాయి కూడా చాలా క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నాడు ఇప్పటికి. నిజానికి ఒక్కరితోనే శ్రీతేజ పరిస్థితి ఆ రోజు చెప్పాను, ఇది దానికి సంబంధించింది కాదు, ఇది ఆ రోజు చెప్పాను జరుగుతుంది అని. చిత్రరాజం బయటకు వచ్చే సమయానికి జరుగుతుంది అన్న, ఇది దానికి సంబంధించింది అంతే. శ్రీతేజ పిల్లవాడికి సంబంధించినంత వరకు కష్టకాలం నడుస్తోంది. ఏప్రిల్ 8 వరకు, ఏప్రిల్ 8 వరకు కష్టకాలం నడుస్తోంది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ పిల్లవాడు చక్కగా మళ్ళీ లేచి ప్రశాంతంగా వీల్ చైర్లో ఇంటికి వచ్చినా నేనేం ఆశ్చర్యపోను. అంటే ఆ పిల్లవాడికి చాలా వరకు ఇబ్బంది సమయమేనా అన్న ఇదంతా. ఏప్రిల్ వరకు శ్రీతేజ ఇంకా హాస్పిటల్లోనే ఉండాల్సిన పరిస్థితి మీరు చెప్పిన ప్రకారం. చాలా అవకాశం, ఇది అసలు అడగాల్సిన ప్రశ్నే కాదు. డాక్టర్లే చెప్పారుగా 6 నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో అని. భగవంతుడి అనుగ్రహంతో ఏప్రిల్ 9వ తారీఖు లేచి వీల్ చైర్లో వస్తే, కాబట్టి ఇప్పుడున్న సమయంలో కొంత బయటపడ్డా, నిజానికి చెప్తున్నా, డాక్టర్లు చెప్పకపోయినా చెప్తున్నా, తను క్లిష్ట సమయంలో ఉన్నాడు. వెంటిలేటర్ తీసేశారు, ఆక్సిజన్ తీసేశారు, రెస్పాండ్ అవుతున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఏప్రిల్ 9 వరకు మాట్లాడడానికి లేదు. ఇది వాస్తవం. నన్ను నేను మోసం చేసుకోలేను నాన్న, తెలిసి అబద్ధం ఎలా మాట్లాడతాను నాన్న? డాక్టర్లు కూడా చెప్తున్నారు మొన్నటి వరకు క్రిటికల్గా ఉంది, ఇప్పుడు 48 అవర్స్ నుంచి కొంచెం రెస్పాండ్ అవుతున్నాడు. మంచిదే కదా నాన్న. నేనేమంటున్నా, ఏప్రిల్ 9 వరకు ఏదైతే కష్టకాలం ఉందో అది దాటి పిల్లవాడు చక్కగా నడవలేని స్థితి అయినా సరే వీల్ చైర్లో చక్కగా ఇంటికి వచ్చేయచ్చుగా. అదేగా నేను కోరుకుంటున్నా. అది జరగాలని ఆశపడుతున్నా. అది జరిగిన మరుక్షణం నారసింహుడికి నేను చేస్తా, ఏం చెయ్యాలో నేను చేస్తా. వాళ్ళెవరు నాకు అవసరంలా. నేను అక్కడికి వెళ్ళి నేను అది చేస్తా ఇది చేస్తా అని నేను చెప్పాల్సిన. ఇప్పటికే నేను వేణుస్వామి కూడా వచ్చారు, పెద్ద ఆయన. అవును, వేణుస్వామి వచ్చి శ్రీతేజ కోసం మృత్యుంజయ యాగం కూడా, హోమం కూడా చేస్తా అంటున్నారు. మంచిదే నాన్న, చేస్తే మంచిదేగా. ఇప్పుడు యాగాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు, హోమాలు, గుండాలు, స్తోత్రాలు, అష్టోత్రాలు, పూజలు, పునస్కారాలు నువ్వు ఎన్ని చేసినా అవి 100కి 100% రావు నాన్న. ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ మనిషి ఆశాజీవి, ఆ ఆశతో చేస్తాడు. నాన్న, మృత్యుంజయ హోమం చేస్తే మృత్యువు తప్పుతుంది అంటే ఐసీయూ వెంటిలేటర్లో ఉన్న వాళ్ళంతా వరుసపెట్టి అదే చేస్తారు. అసలు బ్రాహ్మణులకి ఊపిరాడదు. మృత్యుంజయ హోమం చేసినా దక్కని వాళ్ళు లేరా? కాబట్టి దీన్ని 50-50 ఛాన్సెస్ అనుకోవాలి. అంతవరకే మంచిది. ఆయన సహృదయుడు. ఆయన మనసుకి నిజంగా చేతులెత్తి కూడా దండం పెట్టచ్చు మనిషి అనేవాడు. వెంటనే ఆయనకేం సంబంధం, ఆయనకే సంబంధం లేదు. కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆర్థిక సాయం చేశారు, ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆ పిల్లవాడి కోసం ఆయన కష్టపడి ఆ మృత్యుంజయ హోమం చేయడానికి పూనుకున్నారు. నిజంగా సహృదయులు కాబట్టి అలా అన్నారు. నిజంగా ఇది చాలా ముదావహం, ఇది చాలా మంచి విషయం. దీన్ని ఎవరైనా హర్షించాల్సిందే. కాకపోతే ప్రతి వాళ్ళు వెళ్ళి డబ్బులు ఇస్తారేంటి నాన్న? జీవితం ఇవ్వరే. ప్రతి వాళ్ళు ఒకళ్ళు 10 లక్షలు అంటారు, ఒకళ్ళు 25 లక్షలు అంటారు, ఒకళ్ళు ఏదేదో 50 లక్షలు అంటారు. ఏమిటి? ఒకళ్ళు 2 కోట్లు అంటారు. ఏమిటి ఇదంతా? రేపు ఆ డబ్బంతా చూసి తట్టుకోలేక ఆ పిల్లవాడి తండ్రికి ఆ ఆనందంలో ఏదైనా జరిగితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇప్పుడు నువ్వు ఈ జరిగినప్పటి నుంచి నీ వెనకాల మేము ఉన్నాం కాబట్టి నువ్వు మాకేదో చెయ్యాలని తలా ఒక 2-3 లక్షలు ఎత్తుకుపోతే వీడి దగ్గరే ఉంటుంది నా బొందా? ఒక ఇల్లు కొందామని అనుకున్నాడు అనుకో, 60-70 లక్షలు అవుతాయా? సగం పోయిందా? పిల్లవాడికి 15 ఏళ్ల పాటు, పిల్లకి 15 ఏళ్ల పాటు చదివించాలంటే సంవత్సరానికి 1,50,000 చొప్పున 3 లక్షల చొప్పున వేసుకుంటే 15-3 = 45, 50 లక్షలు పోయిందా? నువ్వు ఇచ్చిన డబ్బు ఏ మూలకి నాన్న? ఆలోచిస్తే సరే, ఇది పక్కన పెట్టు. మొదటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో ఇవ్వకపోతే మనసులో ఏదో కోపం పెట్టుకుని మళ్ళీ ఏదైనా ఇబ్బంది పడతారని అందరికీ పంచుకుంటూ పోతే ఇంకేమిటి నాన్న మిగిలేది? ఇది సరైన పద్ధతి కాదు నాన్న. మరి ఎట్లా చేస్తా కుటుంబం? అందుకే ప్రభుత్వ పరంగా మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చక్కగా వెళ్ళి 50 లక్షలు ఇచ్చారట, 25 లక్షలు ఇచ్చారట. దాని బదులు రే నీకు ఈ కష్టం వచ్చింది కదా, ప్రభుత్వం నీ అందుంది అని 25 లక్షలు ఇచ్చే బదులు నీకు గవర్నమెంట్ సెగ్మెంట్లో నీ అర్హతకి తగిన ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను, జాగ్రత్తగా చేసుకోరానా అంటే ఎంత బాగుంటుంది, ఎంత చక్కగా ఉంటుంది. ఆజన్మాంతం బ్రతికున్నంత కాలం ప్రభుత్వ ఉద్యోగిగా బ్రతకడమే కాకుండా
పిల్లల్ని చక్కగా సాకుకోవచ్చుగా. అవునా? ప్రభుత్వ ఉద్యోగం అనేది వచ్చిందంటే అది ఎంత గొప్పది. ఇప్పుడు తండ్రి పోతే కొడుక్కిస్తున్నారు, తల్లి పోతే బిడ్డకిస్తున్నారు, ఏదో ఒక రకంగా చక్కగా చేసుకుంటూ ముందుకెడుతున్నారు. అలా ఇవ్వచ్చుగా. ఈ లక్షలు ఇచ్చే బదులు ఒకళ్ళు ప్రైవేటీ పరంగా చేసిన తప్పుకి బాధపడుతున్న వాళ్ళు ఒక చిన్న ఫ్లాటో ఇల్లు ఇచ్చేసేసి వీళ్ళు ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చేస్తే బిడ్డలిద్దరికీ చక్కటి భవిష్యత్తు వస్తుందిగా. నువ్విచ్చిన ఈ 1 కోటి 2 కోట్లు ఎన్నాళ్ళు ఉంటాయి? కూర్చొని తింటే కొండలే కరుగుతాయే. ఈ చిన్న ఆలోచన చేస్తే మీ మాధ్యమం ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ప్రభుత్వం వీళ్ళకి చక్కగా, ఇప్పుడు అతనేదో 30,000 జీతంతో ఏదో ఉద్యోగం చేస్తున్నట్ట ఒక ప్రైవేటు, అదే ఉద్యోగం ప్రభుత్వ పరంగా ఇస్తే